బ్రేకింగ్ న్యూస్ విజయవాడ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో రసాబస నెలకొంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి ఎదుట బాహాబాహికి దిగారు తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ నేతలు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రామ్ కి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది రవి సౌజన్య. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తప్పుబట్టారు. డబ్బులు వసూలు చేస్తున్నామంటూ సౌజన్యపై ఆరోపణలు చేశారు. తనపై ఆరోపణలు కాదు, బయటకు వచ్చి మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సౌజన్య. ఆలోచించినట్టయితే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేదు. జనసేన నేతల గొడవను కవర్ చేస్తున్న బిగ్ టీవీ కెమెరా మ్యాన్ పై దాడికి దిగారు జనసేన నేతలు. కెమెరా లాక్కొని వీడియో తీయొద్దంటూ కెమెరామాన్ ను దుర్భాషలాడారు. ఇక ఈ ఘటనపై వెంటనే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాను స్పందించారు. గొడవకు దిగిన జనసేన నేతలతో క్షమాపణలు చెప్పించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహాన్ని అడిగి తెలుసుకుందాం. రైట్ నరసింహ, అయితే విజయవాడలో జనసేనకి సంబంధించి ఇక్కడ కొంతమంది నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కాస్త రసాబసా చోటు చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో కెమెరామ్యాన్ కి కూడా కొన్ని గాయాలయ్యి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ రసబసకి ప్రధాన కారణాలు ఏంటి? విజయవాడలో 3 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశం రసాబసగా మారింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి ఎదుటే తూర్పు నియోజకవర్గం చెందినటువంటి జనసేన పార్టీ నేతలు ఒకరినొకరు దుర్భాషలు ఆడుకున్నారు. ఏదైతే సౌజన్య అనే మహిళ తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా ఆ తాలూరి ఎదుట మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే ఆమె పట్ల ఆమె మాటలను అభ్యంతరం చెప్పారు. డబ్బులు వసూలు చేస్తున్నామంటూ కూడా సౌజన్యపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ సమయంలో కూడా తాను ఏదైతే పవన్ కళ్యాణ్ వెంట తిరిగాను, పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నేను ఆ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యాను, పార్టీలో తనకు గౌరవం ఇవ్వడం లేదు, సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్న సమయంలో కూడా సొంత పార్టీ నేతలు ఆమె పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఆమె కొంత గందరగోళ దుర్భాషలాడినటువంటి పరిస్థితి. ఏ ఉద్యోగంలోనే ఇరువురు కూడా ఆ మాటలు యుద్ధానికి దిగిన సమయంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే బిగ్ టీవీ కెమెరామెన్ ఆ విజువల్ మొత్తం కూడా కవర్ చేస్తూ ఉన్నారు. కవర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు అతన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ తీయవద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఎదురుగా ఉన్నటువంటి కెమెరామెన్ పై దాడికి దిగారు. దుర్భాషలు మోచేతో కొట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి తాలూరి కావచ్చు, సామేని ఉదయ్ భాను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నేతలు అన్ని కెమెరామెన్ తప్పుపడుతూ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి తోటి మీడియా మిత్రులందరూ కూడా ఆందోళన దిగిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామేని ఉదయ్ భాను జోక్యం చేసుకున్నారు. జోక్యం చేసుకుని ఎవరైతే దాడికి యత్నించారో వారి చేత క్షమాపణ చెప్పించారు. ప్రస్తుతం ఏదైతే తూర్పు నియోజకవర్గం జరిగినటువంటి సమావేశం రసాభాసగా మారిన నేపథ్యంలో మీడియా పై దాడికి కూడా సంబంధించి కూడా మొత్తం ప్రస్తుతం అయితే కొంత వివాదం అయితే సద్దుమరిగింది. ఏదైతే క్షమాపణ చెప్పిన నేపథ్యంలో మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తాము. మీడియా పట్ల గైడ్లైన్స్ కూడా జారీ చేస్తాం, ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దంటూ కూడా ఎటువంటి దాడికి దిగద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది. అయితే జనసేన కార్యకర్తలు అటు నాయకులు కూడా పెద్ద ఎత్తున అటు నేతలపై తమ సమస్యలను చెప్తున్నారు. పార్టీలో తమకి గౌరవం ఇవ్వడం లేదు. ఆ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే తమ సమస్యలు కొన్ని అధికారులు పట్టించుకోవడం లేదు, పరిష్కరించడం లేదంటూ కూడా మొరపెట్టినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి సామ్యాని ఉదయ్ భాను కూడా మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నాం. వారందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వారి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించే విధంగా చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.